యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో బలంగా క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. మీ ఆత్మీయంగా ఎక్కడెక్కడైతే చెలుపడిందో అవన్నీ పూడ్చబోతున్నాడు. మిమ్మల్ని ఉరికొలుపుతున్నాడు. మిమ్మల్ని ప్రార్థన పరులుగా చేస్తానంటున్నాడు. అభిషక్తులుగా చేస్తానంటున్నాడు. అనేకులకు మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఇంకా మీ కుటుంబంలో రక్షణ పొందలేని వాళ్ళు రక్షించబడి ప్రభువును మహిమపరచబోతున్నారు. ఈ ప్రవచన వాక్యం దేవుడు దీవించుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 33:6 ఈ సమయంలో మనము ఆదికాండం 1వ అధ్యాయం 31 ధ్యానం చేద్దాం. దేవుడు తన చేసిన యావతి చూచినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. దేవుడు తన చేసిన వాటి అన్నిటినీ చూచాడనే మాట మనకు కనబడుతుంది. నిన్న నేను చెప్పినట్టుగా యేసుక్రీస్తు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉంటే కనుక మీరు కూడా మీరు చేసిన కార్యాన్ని అన్నిటినీ పరిశీలన చేస్తారు. ఈ దేవుడు చూచినట్టుగా మనం చూస్తే కనుక మనకు కూడా అనుభవం ఉంటే కనుక మొదటిగా మనలో మనం ఆత్మ పరిశోధన చేసుకుంటామని చెప్పాను నిన్న. ఈరోజు అంటున్నాను, దేవుడు మన ద్వారా చేసిన ప్రతి కార్యానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అవును, ఈ ఎప్పుడైతే వెనక్కి తిరిగి దేవుడు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నామో అప్పుడు మన కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేము. కీర్తన 103:1-2 ఏమని రాయబడి ఉందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకమా అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోయేవాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. అతనికి ఇంకా మేలు చేయడు. కొంతమందిని మేలు పొందుకున్నప్పుడు, అద్భుతాలు పొందుకున్నప్పుడు, స్వస్థతలు పొందుకున్నప్పుడు, లేకపోతే పేరు బట్టి దేవుడు పిలిచినప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పటానికి ఎంత భయపడతారో, లేకపోతే ఎంత సిగ్గుపడతారో చూడండి. అటువంటి వాళ్ళకు కృతజ్ఞత ఉందని చూడండి. సాక్ష్యం చెప్పడానికి ఏం మునిగిపోతాం? ఎలా మేలు పొందాలో తెలిసిన నీకు ఎలా కృతజ్ఞత చెల్లించాలో నీకు తెలియదా? ఎందుకు సిగ్గుపడటం? దేవుడు చేసిన మేలును ఒప్పుకోవటంలో ఏం తప్పు ఉంది? ఇశ్రాయేలు ప్రజలు చేసిన పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? దేవుడు చేసిన మేలును మరిచిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 6వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజల జీవితాల గురించి మనకు రాయబడి ఉంది. దాంట్లో వాళ్ళు పొరపాట్లు ఎక్కడ స్టార్ట్ అయిందో అది కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కీర్తన 106:13 మొట్టమొదటిగా వాళ్ళు దేవుని క్రియలు మర్చిపోయారంట. దేవుని యొక్క ఆలోచనకి కనిపెట్టలేకపోయారంట. 14వ వచనంలో ఏమని రాయబడిందంటే తెలుసా? ఎప్పుడైతే దేవుని కార్యాన్ని మర్చిపోయారో దేవుని పరీక్షించటం మొదలైంది. తర్వాత ఇంకేమైంది? కీర్తన 106:16 దైవజనుడు విరోధంగా తిరుగుబాటు చేశారు. తర్వాత మీరు చూస్తే 106:19 మనం చూస్తే విగ్రహారాధన మొదలు పెట్టేశారు. తర్వాత దేవునికి ప్రతిమను పుట్టించి ఆ ప్రతిమని ఆరాధన చేస్తారట. 22వ వచనానికి వచ్చేసరికి దేవుని పూర్తిగా మర్చిపోయారట. ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఇంత పాపాన్ని కూడగట్టుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత లేకపోవటమే కారణం. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకుంటే స్వస్థత పొందిన వారిలో ఒక్కడే తిరిగి వచ్చాడు. అతన్ని చూసి ప్రభు అడుగుతున్నాడు, నేను బాగు చేసిన 10 మంది కాదు కదా, నువ్వు ఒక్కడే తిరిగి వచ్చావు ఏంటని అడుగుతున్నాడు. మా లూకా సువార్త 17:17. కాబట్టి మీరు దేవుడు ఎలాగైతే తన చేసిన కార్యాన్నిటినీ ఒక్కసారి చూచాడో, దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. అదే యేసుక్రీస్తు కలిగిన మనస్సు, దేవుని కలిగిన మనస్సు అదే. అంతేకాదు, మనం ఒంటరిగా ఏదో మనం చేయలేదు, మనకు మనమే చేయలేదు. దేవుని సహాయంతోనే సమస్తాన్ని మనం చేయగలిగాము. మంచిదన్నీ దేవుని ద్వారానే వస్తాయి. మనం చేసే మంచి క్రియలు వెనకాల దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని యొక్క దయ ఉంది, కృప ఉంది. కాబట్టి ఆ కృపను తలంచుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అటువంటి కృతజ్ఞత గల వారు ఎప్పటికైనా పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటారు, ప్రభువును మహిమపరచగలుగుతారు. ఈ మాటను దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. కృతజ్ఞత చెల్లించడంలో మేము పొరపాటు పట్టాం ప్రభా. తండ్రి, నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించేవారుగా చేయండి. ఇప్పుడు ఆశీర్వదించి అద్భుతం జరిగించి, మేలు జరిగించి, వర్ధల చేయమని, ఆశీర్వదించమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.